ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కల్కి 2898 ఏడీ' బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తుంది. ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. నాగ్ అశ్విన్ టేకింగ్ అండ్ డైరెక్షన్ ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఆయన 'కల్కి' స్టోరీని రాసుకున్న విధానం చాలా బాగుంది. 600 కోట్ల పైగా బడ్జెట్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి బిగ్ కాస్టింగ్, బాక్స్ ఆఫీస్‌ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. సింపుల్గా చెప్పాలంటే 'కల్కి 2898 ఏడీ' సినిమా నెక్స్ట్ లెవెల్ అంతే. భారతీయ సినిమా చరిత్రని తిరగరాసే మూవీ అనే చెప్పాలి. టెక్నాలజీ, విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా కనిపించదు. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మూవీ కోసం. అయితే ఇప్పుడు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే 191 కోట్లు వచ్చిందని మూవీ టీం ప్రకటించింది. 'కల్కి' సినిమా తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షమే కురిపించింది. ఈ సినిమా ఆంధ్రాలో 35 కోట్లు గ్రాస్, నైజాంలో 32 కోట్ల గ్రాస్తో మొత్తంగా ఈ మూవీ 67 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా కర్ణాటకలో 12,25,00,000 గ్రాస్, తమిళనాడులో 5 కోట్ల గ్రాస్, కేరళలో 3 కోట్ల గ్రాస్, హిందీలో 24 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. దీంతో ఇండియాలో 111 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇంకా ఓవర్సీస్లో 'కల్కి' బాక్స్ ఆఫీస్ని కుమ్మేసిందని చెప్పాలి. దాదాపు 40 కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది. ఇంకా ఓవర్సీస్లో మిగతా దేశాల్లో కలుపుకొని సుమారుగా 80 కోట్ల మేర కలెక్షన్ నమోదు చేసిందని చెప్తున్నారు. 'కల్కి' సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 191 కోట్ల రూపాయల పైగా వసూలు సాధించింది. ఈ సినిమాకు రెండో రోజు 90 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సినిమా 280 కోట్ల నుంచి 300 కోట్ల మధ్య కలెక్షన్ నమోదు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే కలెక్షన్తో వెళ్తే మాత్రం తొలి వారంలోనే 1000 కోట్ల కలెక్షన్ క్లబ్లో చేరే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.